రెడీ సార్. థ్యాంక్ యూ రైట్ సార్. రైట్ మా వైపు నుంచి అంటే మా వైపు నుంచి ఎటువంటి క్వరీ ఉన్నా మీరు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, దానికి సొల్యూషన్ ఇస్తున్నారు సార్. సో ఆ రైట్ రైట్ విషయంలో మాత్రం నో డౌట్ సార్. అలా కాబట్టి అసలు ఇన్ని రోజులు యాక్చువల్లీ కొన్ని డేస్ లో మేము ఆ క్లాసెస్ కి అటెండ్ అవ్వలేకపోయినా కానీ మాకు రికార్డింగ్ సెషన్స్ ఇచ్చి పర్టికులర్ గా మేము ఏదంటే స్ట్రాటజీ క్లాసెస్ లో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా బల్లగుద్దినట్టు మీరు ఉండాలి 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 అంటే మాకు ఏదో ఏదో వేరే పని ఉన్నా కానీ ఇది తప్పకుండా ఉండాలని చెప్పి వెనక నుంచి పుష్ చేసి ఏ, మేము దానికోసం అంటే ఖచ్చితంగా 1 అవర్ దానికోసం కూర్చునేటట్టు అంత మోటివేట్ చేసి మాకు ఆ స్ట్రాటజీ క్లాసెస్ చెప్పారు. అంటే మిగతా వాళ్ళకి ఇచ్చారు, ఈ రికార్డింగ్ సెషన్స్ ఇచ్చారు సార్. ఆ మోటివేషన్ అనేది యాక్చువల్ మా వైపు నుంచి ఉండాలి, మేము సార్ ఏదో క్లాస్ చెప్తున్నారు కదా మేము అటెండ్ అవ్వాలని, కానీ మీరు మాలోకి వచ్చేసి మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి, మీరే అన్ని అంటే వెనకుండి మాకు పుష్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం సార్. ఆ విషయంలో మరి ఒప్పుకోవాలి రైట్ సార్. తర్వాత నేను ఏమనుకొని వచ్చారు, ఎలా ఉంది భాగ్య గారి ఇంటరాక్షన్ అవ్వచ్చు, రైట్ క్లాస్ చెప్పే విధానం అవ్వచ్చు, మీకు ఇప్పటివరకు కమ్యూనిటీ ఉన్న నేచర్ అవ్వచ్చు, ఏ విధంగా ఉందని మీకు అనిపించింది? సార్ యాక్చువల్లీ నేను మీకు ఫస్ట్ టైం నేను ఏప్రిల్లో కాంటాక్ట్ అయ్యాను. ఏప్రిల్లో కాంటాక్ట్ అయినప్పుడు అప్పటికి నేను ఇంచుమించుగా మీ రివ్యూస్ చూస్తూనే ఉన్నాను, 2-3 మంత్స్ నుంచి మీకు ఫాలో అవుతున్నాను. కానీ నేను ఏంటంటే ఫస్ట్ జాయిన్ అవుదాం అనుకున్నాను సార్. తర్వాత నా జాబ్ పర్పస్ వల్ల నాకు జాయిన్ అవ్వడం కావలేదు. తర్వాత ఇమీడియట్లీగా నేను మళ్ళీ జూన్లో మీకు కాల్ చేయడం అయింది, కాల్ చేశాను. కాల్ చేసి మీరు ఆ, వెంటనే సార్ ఇలా లాస్ట్ టైం కాల్ చేసిన వెంటనే మీరు గుర్తుపెట్టుకుని రవితేజ గారు చెప్పండి అని చెప్పి మీరు వెంటనే గుర్తుపెట్టుకొని మాట్లాడడం కూడా జరిగింది. సో చాలా బాగుంది సార్. నేను యాక్చువల్లీ ఏప్రిల్ టు జూన్ వరకు కూడా మధ్యలో కూడా నేను మీ రివ్యూస్ మొత్తం చెక్ చేస్తూనే ఉన్నాను, జాయిన్ అవ్వకపోయినా చెక్ చేస్తూనే ఉన్నాను. సో తర్వాత లాస్ట్లో ఎలా అయినా జాయిన్ అవ్వాలి, అంత మోటివేషన్ అంటే ఎంత ప్రతి రివ్యూ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, మనం అనుకున్న నాలెడ్జ్ మనకు దొరుకుద్ది, ఇంత సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసిన తర్వాత అంటే విని నేను వచ్చాను సార్. వచ్చిన తర్వాత పేమెంట్ కూడా సార్, పేమెంట్ విషయంలో కూడా చెప్పాలి సార్. చాలా ఇన్స్టిట్యూట్లో ఎలా అంటే పేమెంట్ ఖచ్చితంగా ఫస్ట్ పే చేయాలి, పే చేసిన తర్వాత మీకు యాక్సెస్ ఉంటుందని అంటే ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు సార్, మీకు ఎప్పుడు ఎన్ని టర్మ్లో వీలైతే అన్ని టర్మ్లో ఇవ్వండి అని చెప్పేసి అదొక గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఎందుకంటే అందరూ ఇప్పుడు నేను ఎంప్లాయీ సార్, ఓకే నేను ఎంప్లాయీ అయినా కూడా నేను 2 టర్మ్లో కట్టాను. సో అందరూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే పే చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇలాంటి యాక్సెస్ ఇచ్చి వాళ్ళకి ఒక బ్రదర్లా మీరు సపోర్ట్ ఇచ్చి ఇంత చేయడం గొప్ప విషయం సార్. అంటే వాళ్ళ మీద మీరు ట్రస్ట్ చేసి, అంటే మీ మీద వాళ్ళు ఎంత ట్రస్ట్ చేసి వస్తున్నారో వాళ్ళు కూడా మీరు అదే ట్రస్ట్ని అలా నిలబెట్టుకోవడానికి మంచి ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత సపోర్ట్ రావడం కూడా మెయిన్ థింగ్ సార్. నేను ఖచ్చితంగా నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా నేను రిఫర్ చేశాను, నేను ఇలా నేర్చుకుంటున్నాను మీరు కూడా చూడండి అని. అందులో మన తెలుగులో ఉంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదు, చాలా క్లారిటీగా ఉంది. దట్టు సార్ ఓకే, చెప్పేశారు అంతా బాగుంది ప్లేస్ సార్. చెప్పేశారు. వాట్సాప్ కమ్యూనిటీ బాగుంది సార్. వాట్సాప్ కమ్యూనిటీలో కూడా ప్రతిదీ మనకు అప్డేట్ అవ్వడం, మీరు మాకు హోంవర్క్ అవ్వడం. తర్వాత భాగ్యలక్ష్మి మేడం గారు అయితే మాత్రం అసలు మార్నింగ్ నైట్ అని ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు మేడంకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెంటనే మెసేజ్ చేయడం, రివ్యూ అడగడం, ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని అడగడం. నిజంగా భయపడుతున్నాం సార్, ఈ ప్రాక్టీస్ చేయకపోతే ఏమో అంటారేమో, మేడం రిప్లై ఇవ్వకపోతే ఏమో అనుకుంటారేమో అని చెప్పి భయపడి ప్రాక్టీస్ చేయాల్సి, అంటే ఎలా అయినా చేసి ఇవ్వాలి అని చెప్పేసి అదొక అంటే మాకు బ్యాక్ నుంచి ఒక మోటివేషన్ లో ఉంటుంది అనమాట. మనలో ఒకరు క్వశ్చన్ చేస్తున్నారు, మనం పెట్టాం కదా, దీనికి దీనికి మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది మనలో మనం ఉండిపోకుండా మనకు క్వశ్చన్ చేస్తున్నారనే అదొక థాట్ ఉంది సార్. అదొకటి బాగా నచ్చింది. తర్వాత బాలకుమార్ గారికి కూడా చాలా క్లారిటీగా చెప్పారు, క్లాసెస్ అన్ని చాలా నీట్గా చెప్పారు. సో మీరు మీ క్లాసెస్ అయితే మరి చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు ఎలా అంటే ఒక చిన్నపిల్లడు కూర్చోబెట్టి చెప్పినట్టు ప్రతిదీ చెప్పడం చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నిజంగా నేను మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశాను. సో ఇంకా మీతో ఈ జర్నీ ఇయర్స్ అంటే లాంగ్ ఇయర్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్. ఏదో మీరు అయ్యో, క్లాసెస్ ఇచ్చారు అయిపోయిందని కాకుండా ఖచ్చితంగా మీతో లాంగ్ ఇయర్స్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ. నాకు రైట్ యాక్చువల్లీ నా జాబ్ పర్పస్ లో అంటే నాకు ఈ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి సార్, అయినా కానీ మీ మోటివేషన్ కానీ మీ సపోర్ట్ కానీ ఎన్ని విషయాలు ఇప్పుడు కూడా నేను రికార్డ్ చేసి ఉండదు అనుకున్నాను. మీరు మేడం ఉండదు మీతో మాట్లాడి రికార్డ్ ఉండదు. ఇస్తున్నాను సార్, చాలా గొప్ప విషయం సార్. రైట్